నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే మాత్రం 5 ఇళ్ళు కట్టుకుంటారా, 10 ఇళ్ళు కట్టుకుంటారా, 20 ఇళ్ళు కట్టుకుంటారా, ఇంతమంది వరకు గ్రామీణ ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ఎంపీడీఓ ప్రత్యేకంగా మీరు ఊరు విజిట్ చేసి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వాళ్ళకి ఫిజికల్గా వెరిఫై చేసి మొత్తం సెకండ్ లిస్ట్ మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎన్రోల్ చేయాలని చెప్పేసి ఎంపీడీఓ గారికి సందర్భంగా చెప్తూ, అదేవిధంగా మా ఇంజనీరింగ్ డిఈ గారు గోపాల్ గారు, వాళ్ళ ఈఈ గారు పండుగ రోజున కూడా వాళ్ళందరూ రావడం జరిగింది. వారు కూడా మన మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఈ నియోజకవర్గం సంబంధించి అనేక ఇంజనీరింగ్ వర్క్ కూడా ఉన్నాయి, అవి కూడా తొందరగా పూర్తి చేయాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్మకం ఏంటంటే మా అన్న మంత్రి ఏంటంటే చాలామంది నమ్మకం. ఆ నమ్మకంలో భాగంగా మరి ఈరోజు గ్రామాలకు సంబంధించి అనేక మౌలిక సదుపాయాలు కానీ అనేకమైనటువంటి ఇబ్బందుల విషయంలో పట్ల మంత్రి ఉన్నట్టు మా పని లేదు కావాలని ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి మా ఇంజనీరింగ్ అధికారులు ఎంపీడీఓ గారిని ప్రత్యేకంగా ఉమ్మడి వెలుగటూరు మండలం, ఎండపల్లి మండలం అంటే ఉమ్మడి వెలుగటూరు మండలంలో ఏ గ్రామంలో ఏ పని ఉన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నా దృష్టిలో పెట్టండి, మా పిఎల దృష్టిలో పెట్టండి. సాధ్యమైన తొందరగా ఈ ఫిబ్రవరి లోపల, అది డిసెంబర్ లోపల ఈ స్పెషల్ డెవలప్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఏ గ్రామంలో ఏ రోడ్ వేయాలి, ఏ డ్రైనేజ్ చేయాలి, ఏ ఒక్క సంఘభవనం కట్టాలని చెప్పి ప్రత్యేక ప్రణాళికతో ప్రత్యేకమైన నిధులు ఇస్తా అని చెప్పి వెలుగటూరు మండలానికి మరొకసారి వివిధ గ్రామాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని మరొకసారి మనం చేసుకుంటున్నాం. ఇంత ప్రేమతో స్వాగతం పలికిన గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాలకు వచ్చిన మా సోదరులకు, మా సోదరిమణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీ అందరికీ తెలుసు. గత 2014 నుంచి 23 ఉన్న ప్రభుత్వంలో పట్ల ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది, ఒక ఇల్లు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల లక్ష్మణ్ కుమార్ అన్నగా 2009 నుంచి మేము మధ్యన ఓడిన కృష్ణ మీ అన్నగా ఉండి నన్ను చల్లగా చూసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పక్షాన ఈ గ్రామంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా ఇందిరామైన్ల విషయంలో కూడా ఇప్పుడే గ్రామానికి సంబంధించిన పెద్దలు చెప్పారు. ఎంతమంది ఇందిరామైన్లు కట్టుకుంటారో నెక్స్ట్ నేను ఒక సాధ్యమైన తొందరగా ఎంపీడీఓ గారి ద్వారా జిల్లా కలెక్టర్ చూసుకొని హౌసింగ్ శాంక్షన్ వెంటనే ముగ్గు పోసడానికి వస్తా. ఆ రోజు అందరూ కూడా ముగ్గు పోసుకొని ఎన్ని గ్రామాలకైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని ఆ రోజు పనులు ఇందిరామైన్ల పనుల కోసం కూడా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల లోపు 5 లక్షల రూపాయల ఇందిరామైన్ ఇంటి పథకాన్ని అమలు చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఒంటరి మహిళ కానీ, విడో సోదరి మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, చేనేతకు సంబంధించిన వాళ్ళు కానీ, గౌడకు సంబంధించిన ఎవరైతే గౌడ కార్మికులు చెట్టెక్కే గౌడ కుల బాంధవులు ఎవరున్నా కూడా మన తలసీమతో ఏదైతే ఆరోగ్యపరంగా లేని వారు కూడా కొత్త పెన్షన్లు కూడా ఇష్టాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అప్లికేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకుంటుంది. అవి కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ గ్రామంలో ఇంకా మిగిలిపోయిన ఏదైతే మహాలక్ష్మి పథకం మా సోదరి మనకి ఇచ్చే కానీ ఇంకా ఇతర పథకాలన్నీ కూడా మీకు ఇచ్చిన మాట అమలు చేసే బాధ్యత నాదే. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినారు, మంత్రిగా ఈరోజు ఉన్నాను. ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఏ ఒక్క సమస్య అయినా కూడా పరిష్కారం చేస్తా. మీరు ఓట్లేసి గెలిచిన తెల్లారి నుంచే నేను ధర్మపురిలో ఉంటున్నా తప్ప నేను ఇక్కడ కరీంనగర్కు హైదరాబాద్ పోలేదు. ఎప్పుడున్నా ప్రజలకు అందుబాటులో ఉంటా. మీ గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఇది చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా సమానంగా నిధులిచ్చే బాధ్యత నాది, ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారం.